నా పేరు శ్రీనివాస్ చౌదరి. ఎక్కడ సార్ మీది? మాది ఇక్కడ అనంతవరం మైలవరం దగ్గర. సార్ ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా ఇక్కడ స్వర్ణాల తిరుపతి గారిని ప్రకటించడం చూస్తాం. ఈరోజు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అంటే ఈరోజు నేను గెలుస్తాను ఇక్కడ ప్రజల మనిషిని అని అంటున్నాడు కదా, ఏం చెప్తారు మీరు? స్వర్ణాల తిరుపతి అనేవాడు గెలుస్తుడా గెలవడం అనేది సెకండ్ పాల్. ఇవాళ టీడీపీ ఖచ్చితంగా గెలిచిద్ది అనే ఆలోచనతోటి స్వర్ణాల తిరుపతిరావు అని పెడితే టీడీపీ ఎట్లా గెలిచిది కాబట్టి మేము తిరుపతిరావు అనే వ్యక్తిని పెట్టాం కాబట్టే మీరు గెలిచారని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడం కోసమే తిరుపతిరావుని పెట్టారు. బీసీలను బాగు చేస్తున్నాం, బీసీలకు ఏదో సాయం చేస్తున్నాం అనే ఆలోచన ఉంటే బీసీలో తిరుపతిరావు కన్నా మోస్ట్ వెల్కమ్స్ ఇంకా చాలా మంది ఉన్నారు కదా, సీనియర్ లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరిని వదిలిపెట్టి సీనియర్ అదే బీసీలలో ఇంకా ఆయన కన్నా సీనియర్ మోస్ట్ ఉన్నారు, వాళ్ళని వదిలిపెట్టి తిరుపతిరావుకి ఇచ్చారంటే ఎట్టాగ ఇది ఓడిపోయే పార్టీ కాబట్టి తిరుపతిరావు ఓడిపోతే ఫలానా తిరుపతిరావు కాబట్టి మీరు గెలిచారు, అదే ఫలానా భాస్కర్రావు గారినో ఫలానా సుధాకర్ గారినో పెడితే గెలిచేవాడు కాదని ఇంప్రూవ్ చేసుకోవడం కోసమే తిరుపతిరావుని పెట్టారు. అంతే. బీసీల మీద ప్రేమ ఉంటే తిరుపతిరావుకి ఎందుకు ఇవ్వాలా? తనకన్నా సీనియర్ మోస్ట్ ఉన్నారు కదా. అంటే ఈ రోజున ఆయన పేదోడు పక్షాన్ని పోరాడుతున్నాడు, పెత్తందారులు అందరూ ఒక పక్కన ఉన్నారని చెప్పి కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. అదే ఆ పెత్తందారుల మీద మొన్నటిదాకా పెత్తనం చేసిన ఆయన కూడా ఈయనే కదా. మరి ఇలా ఈయన కాదు ఈ పార్టీలోకి వచ్చేపాటికి ఆ పెత్తందారులు మొత్తం ఏమైపోయారు? ఇప్పుడు ఇదే పెత్తందారుల మీద మొన్నటిదాకా ఆయన మామూలుగా వైసీపీలో చేసిన ఆయన కదా కృష్ణప్రసాద్ గారు. ఆయన ఆయాల పెత్తందారులు అన్నాడు. మరి వాళ్ళు వాళ్ళ పెత్తందారులు తనకు వర్తించదా? వర్తించింది కదా. ఏదైనా సమన్వయం జరగాలి. టీడీపీ అధికారంలోకి వస్తుంది, గెలిచిద్ది పక్కాగా. సరే అండి, ఇక్కడ స్వర్ణాల తిరుపతిరావు గారు గతంలో జెడ్పీటీసీగా ఉండి మహిళల మీద అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పి చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద. ఎంతవరకు వస్తుంది? తను వరకు వర్కింగ్లోకి వచ్చాక ఈ చిన్న పెద్ద మొత్తం తర్వాత బయటికి తీసుకొస్తారు. ఇదే మాట ఇంతకుముందు ఎవడైనా మీతో చెప్పాడా? చెప్పలేదు. తను సీట్ ఇచ్చా చెబుతున్నారు. విమర్శలు అనేవి పార్టీలో ఉన్నప్పుడు సహజం, విమర్శలు వస్తుంటాయి, అవన్నీ వదిలేయాలి. మనం ఏం చేసుకోవాలో అది చేసుకుంటూ పోవడమే పార్టీ యొక్క లక్ష్యం. సరే అంటే ఈరోజు జోగి రమేష్ గారు తన నియోజకవర్గం పెనమలూరు వదిలేసి మైలవరం మీద ఆసక్తిగా ఉన్నారని, ఈరోజు వసంత కృష్ణ ప్రసాద్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్టీ నుంచి బయటకు వచ్చేలా ప్రవర్తించారని చెప్పి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈరోజు ఆయన చేతిలో కీలుబొమ్మలో ఉన్నారు తిరుపతిరావు అని ఇలాంటి వార్తలు వస్తున్నాయి, ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి కదా, ఎంతవరకు వస్తుందంటారు? ఇప్పుడు వాళ్ళు మొత్తం జగన్ కానీ జోగి రమేష్ కానీ వీళ్ళు మొత్తం ఈయన మీద పెత్తనం చేసి ఈయన ఓన్లీ క్యాండిడేట్గా ఉంచుకొని ఏలుముద్ర వేయించుకొని నార్పల్ చదివినోడు రేపు అసెంబ్లీలో పోయి ఎవరికి ఏం చేయగలుగుతాడు? తను వాడు యూజ్ చేసుకోవడం కోసం ఓన్లీ అభ్యర్థిగా పెట్టారు అంతే. తను పెత్తనం చేయడం కాదు. తను తిరుపతిలో ఏం పెత్తనం చేస్తాడు పోయి? ఎక్కడ ఏం మాట్లాడగలుగుతారు? జోగి రమేష్ కానీ జగన్ కానీ వాళ్ళని ఓన్లీ యూజ్ చేసుకోవడం కోసం ఒక ఏలు ముద్రగా యూజ్ చేసుకుంటున్నారు. అది ఆయన తెలియలేదు. తిరుపతిరావు అనే అతనికి జరిగింది అది. సరే అంటే ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ గారు గత ఐదేళ్ళు కూడా ఎటువంటి అభివృద్ధి చేశారంటారు ఈ మైలవరానికి? ఏం చెప్తారు? ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయానని ఇప్పుడు చేద్దామనే ఆలోచనతో మా పార్టీలోకి వచ్చారు. చేయలేదని ఆయనే ఒప్పుకున్నారు. మీడియా ఉంది నా దగ్గర రిపోర్ట్. అందుకని ఇప్పుడు చేద్దామనే ఆలోచనతో మా పార్టీలోకి వచ్చారు. ఎలా ఉంటుంది అంటారు ఈసారి ఎన్నికలు? మాకైతే తెలుగుదేశం పక్కా గెలిచిద్ది. అది పక్కా 150 సీట్లు. అది. నా పేరు యేసుబాబయ్య. ఎక్కడన్నా? జక్కంపూడి పంచాయతీ. సో అన్న మైలవరం అసెంబ్లీ ఓటర్గా మీరు ఈసారి ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? ఏం చెప్తారు? తెలుగుదేశం. ఎందుకన్నా ముఖ్యంగా తెలుగుదేశం ఎందుకు వేయాలనుకుంటున్నారు? తెలుగుదేశం ఎందుకు వేయాలనుకుంటున్నామంటే మనం రైతులకి మన తుఫానా నష్టపరిహారం ఇస్తా అన్నాడు. ఇవాళ ఉడ్డు డబ్బులు చూస్తే 3 నెలలకి పడ్డాయి. రెండోది వర్కర్కి పని లేదు, రియల్ ఎస్టేట్ లేదు. రెండోది ఏంటంటే ఇసుక బాగా టైటు, ఇసుక రానిలా, ఇసుక మొత్తం మాఫియా, ఇసుక మాఫియా, మందు మాఫియా. ఏముంది ఇక్కడ? ఏ వర్కర్ పని చేసుకునేది లేదు. ఇంకా మన కూడా నెక్స్ట్ దీనికి మళ్ళీ మన పక్క రాష్ట్రం ఒరిస్సా మళ్ళీ వస్తుంది, పనులు ఉండవు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దండం పెట్టి దండేసుకోవాలా. అంటే అన్న ఇక్కడ ముఖ్యంగా ఈరోజు ఏదైతే కేసీఆర్ నాని గారు మాట్లాడుతున్నారు, మైలవరం నియోజకవర్గం నా సొంత నియోజకవర్గంగా భావించి ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఇక్కడున్న అభ్యర్థి వైసీపీ అభ్యర్థిని నేను గెలిపించుకుంటా అని చెప్పి ఆయన మాట్లాడుతూ సవాల్ చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? కేసీఆర్ నాని వల్ల ఏమీ అవ్వదేడా, ఏమీ అవ్వదు. ఆయన వచ్చి వెళ్ళిపెట్టి గెలికినా ఇప్పుడు వీళ్ళని తెలుగుదేశం నాయకులను కానీ కార్యకర్తలు కానీ అడ్డుకున్నా కానీ ఏమి చేయలేడు. అది నిజం. అది ఆయన మాట్లాడేది ఏమీ లేదు. వచ్చి అజ్జాత ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి గెలిచారు. ఒక సిమెంట్ రోడ్డు కానీ లేకపోతే మామూలుగా ఒక తార్ రోడ్డు కానీ ఒక ప్యాచ్ చేసినట్టు లేదు ఈ నియోజకవర్గంలో. ఏదో జగన్ కాలనీ అయినా సెంటు ఇచ్చారు, సెంటు ఎటు కాదు. కట్టేవాడికి ఉండేవాడికి ఇబ్బంది. ఒక 3 పిల్లలు ఉండి ఉత్తపోతాం ఖాళీ లేదాడ. అలాంటి ప్లేస్ ఇచ్చాడు. సెంటు ఇచ్చి ఏం చేసుకుంటాం? సెంటు ఇప్పుడు పల్లెటూరు అన్నాక 2 గీతలు 2 ఎకరాల పొలం చేసుకుంటాడు కదా. చేసుకున్నప్పుడు వాడు 10 బస్తాలు రోడ్డు వేసుకుంటాను కూడా లేదు దాంట్లో. ఇంక దేనికి ఇచ్చినట్టు? అది దేనికి ఉపయోగపడుద్ది? అంటే నా కేసీఆర్ నాని గారి మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం చెప్తారు ఆయన గురించి? కేసీఆర్ నాని ఏం చేయడా? ఏం వాళ్ళ ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి చేయలేడు. అలా వచ్చి ఏం చేస్తాడు? ఇప్పుడు తిరుపతిరావు అని ఆయనకి ఇచ్చారు సీటు. ఆయన ఎవడో తెలుసు. ఇప్పుడు ఎంపీటీసీకి గెలిచినంత మాత్రం ఎమ్మెల్యే అయిపోతాడా? అవడో. రెండోది ఏంటంటే ఆయన చేసిన అరాచకాలు తెలుసు, రాసలీలలో తెలిసిందే జనాలకి అక్కడ. అది
జరిగింది. అంటే ఈరోజు ముఖ్యంగా ఆయన నేను పేదవాడిని బీసీ వర్గానికి టికెట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ బీసీ అభ్యర్థిని గెలిపిస్తానని చెప్పి అంటున్నారు కదా, ఏమంటారు? ఎవరు నుంచునేవాళ్ళు లేక అభ్యర్థి ఇప్పుడు ఉండే అభ్యర్థి యువతలకు వచ్చాడు కృష్ణప్రసాద్ గారు, వసంత మామూలుగా అంతకుముందు దేవినేని ఉమా గారు ఉన్నారు. ఇప్పుడు పార్టీలో కొన్ని చేర్పు మార్పులు జరిగినప్పుడు ఈయన్ని తీసుకున్నారు అభ్యర్థిగా. ఆయన చేసేది ఏం లేదు, కనీసం డిపాజిట్లు రావు. అంటే అన్న ఈరోజు శరణాల తిరుపతిరావు గారి సోదరుడు ఏదైతే వాళ్ళ తమ్ముడి మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ నీకెంత నాకెంత అని చెప్పేసి కూడా ఇలాంటి వాటాలు వేసుకుంటున్నారని చెప్పి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి కదా, ఎంతవరకు నిజం ఉందంటారు? ఏం చెప్తారు? అంతా మాఫియా, నాకు తెలిసినప్పటికీ అంతా మాఫియే అది.